సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయం పొందెదము. వారు జీవ జంతువుల యందును జీవం లేని వస్తువుల యందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభం మొదలు పరబ్రహ్మం స్వరూపు వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము ముందులుగా గలవాలి అన్నింటి యందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి అంతటిని కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవమానములు లేవు. వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు. వారినే జ్ఞప్తించుకుని వారు శరణ పొందించు వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమార్థం పొందినట్టు చేసేదరు. ఈ సంసారం అనే మహాసముద్రమును దాటడం మహాకష్టము. విషయ సుఖములను కేరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుతూ ధైర్యమైన చెట్లను కూడా విరగొట్టుచుండును. అహంకారం అనే గాలి తీవ్రంగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము అసూయలను మొసలు నిర్భయంగా సంచరించును. అచట నేను నాది అని సుగుండములుగా ఇతర సంశయములను విరువులు తిరుగుచుండును. పరనింద అసూయ ఓరలేనితనము అను చేపలట ఆడుచుండును. ఈ మహాసముద్రం భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దాన్ని అగస్తుని వంటి వారు అనగా నాశనం చేయవారు. సాయి భక్తులకు దానివల్ల భయం ఏమీ ఉండదు. ఈ మహాసముద్రం దాటుటకు మన సద్గురువు నా వంటి వారు నన్ను సురక్షితంగా దాటించదురు. ప్రార్థన. మనం ఇప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములు పట్టుకుని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థన చేసేదము. మా మనస్సు అటు ఇటు సంచారం చేయకుండుగాక, నీవు తప్ప మరేమీ కోరకుండుగాక, ఈ సచ్చరితం ప్రతి గృహమందు ఉండుగాక, దీనిని ప్రతినిత్యము పారాయణ చేస్తాముగాక. ఎవరైతే దీనిని ఈ గ్రంథంలో పారాయణ చేసినచో కలుగు ఫలితము కూర్చి కొంచెం చెప్పుకును. పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడీలోని సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణ చేయడం ప్రారంభించము. నీవిట్లో చేసినచో నీకు 30 కష్టము తొలగిపోవును. శ్రీ సాయి కథలను లఘోపగా వినును. ఆధ్యాత్మిక జీవితంలో శ్రద్ధ కలుగును. ఇంకనూ ఈ చరిత్రను ప్రేమతో పారాయణ చేసినచో ఈ పాపములన్నీ నశించును. జనన మరణం అనే చక్రం నుండి తప్పించుకున్నచో సాయి లీలలను చదువును. వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తిని ఉంచుకును. వారి పాదంలోనే ఆశ్రయించును. వారినే భక్తితో పూజించును. సాయి లీలలని సముద్రంలో మునిగి వారిని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలను. అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపంలో ధ్యానించినచో క్రమముగా అది నిష్కరించి ఆత్మ సాక్షాత్కారముకు దారి చూపును. ఆత్మ సాక్షాత్కారము పొందట బహు కష్టము. కానీ నీవు సాయి సగుణ స్వరూపం ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమను. భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వెళ్ళినచో అతడు తాను అనుదాన్ని పోగొట్టుకుని నది సముద్రంలో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్త వ్యవస్థలో ఏదైనా ఒక్క అవస్థలో వారి యందు లీనమైనచో సంసార బంధం నుండి తప్పుకుందును. స్నానం చేసిన పిమ్మట ఎవరు దీనికి భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకంతోనూ పారాయణ చేసి వారం రోజులలో వింటురో వారి ఆపదలన్నీ నశించగలము. దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారము వృద్ధి అగును. వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది. ఈ రెండును లేనిచో ఎట్టి అనుభవము కలగదు. దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికము నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యములను ఉపసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయం పారాయణ చేసినచో అది అపరిమితానందమును కలగజేయను. ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కూడదురో వారు దీనిని జాగరూకతతో పాలన చేయలేను. అప్పుడు అతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మల వరకు మదిలో ఉంచుకున్నాను. ఈ గ్రంథంలో గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలను. ఈ గ్రంథంను జాగరూకతతో పారాయణ చేసినట్ల వాళ్ళ కోరికలన్నీ నెరవేరును. ఈ హృదయమందు శ్రీ సాయి చరణంలోనే నమ్మిన ఎడల భవసాగరము సులభముగా దాటగలుగుతుడు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యములు పొందుదురు. వారి మనస్సుకు గల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వం కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసినో వారిని మరోవరు. ఈ లీలలను ఎంత తీవ్రంగా చదివారో లేదరో అంత తీవ్రంగా మీకు ధైర్యము, ఉత్సాహము సాయిబాబా కలుగజేసి
మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తులుగా చేయను. ఈ కార్యమందు రచయితలు చదువులకు సహకరించవలను, వండుల సహాయం చేసుకుని సుఖపడలను. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము. కార్యమును చూపుకుని వారిని వేడదము. ఈ గ్రంథమును చదువు భక్తుల హృదయపూర్వకముకు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవుల యందు చూచుదురుగాక. తథాస్తు. శ్రీ సాయి సంచలనము సర్వము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయిని ఆధారపడినస్తు శుభంగా.